మిథున కారులో పడుకొని ఉంటుంది, నేను ఇట్లా బయట నిల్చొని నేను సిగరెట్ కాలుస్తుంటా, మిథున లేస్తుంది, నేను ఇట్లా చూసి సిగరెట్ పడేయాలి, ఇంతే. డైలాగ్ కూడా లేదు నాకు, షార్ట్ ఇంతే. ఒకసారి వెనక్కి తిరిగి చూసి సిగరెట్ పడేయాలి. 20 takes, 25 takes, 26 takes వెళ్తా ఉంది. మనిషి తిట్టరు, యాక్టర్స్ అసలు తిట్టరు. ఆయన వన్ మోర్ అంటున్నారు. ఒక పాయింట్ తర్వాత నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాల. మొత్తం అవుట్. నేను అరే 100% నా మైండ్లో ఏమైనా అవుతుందంటే, ఫస్ట్ డే కదా ఇవాళ ప్యాకప్ కదా నన్ను తీసేస్తారు, ఇప్పటికిప్పుడు ఇంకో రీప్లేస్మెంట్ పట్టుకుంటారు, పోయింది సినిమా, ఇంకా నువ్వు మర్చిపో, ఇది ఏదేదో రన్ అవుతుంది మైండ్లో. ఒక 25 takes అయింది. లాస్ట్ టేక్ ఫైనలీ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన క్లియర్లీ హ్యాపీ కాదని నాకు అర్థం అవుతుంది. హ్యాపీగా చెప్పలే లాస్ట్ ఓకే టేక్ కూడా. 25 takes దాటింది. తర్వాత ఆ రోజు ప్యాకప్ వర్క్ నేను ఏం అనలే. ఇంకో 2-3 షాట్లు తీసాం మేము. తీసిన తర్వాత ప్యాకప్ తర్వాత మెల్లగా వెళ్ళి ఒక 1 last ట్రై డైరెక్టర్ని కన్విన్స్ చేద్దామని చెప్పి, మీరేం అనుకోవద్దు, మీ మైండ్లో గౌతమ్ ఏదో ఒక స్పెసిఫిక్గా చూస్తున్నారు నాకు తెలుస్తుంది, అది నేను ఇంకా పట్టుకోలేకపోతున్నాను నాకు అర్థం అవుతుంది, ప్లీజ్ బీ లిటిల్ పేషెంట్ మీ, నేను పట్టుకుంటా, జస్ట్ బీ లిటిల్ పేషెంట్ అంటే నన్ను తీసేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు కదా, ఒక్క సెకండ్ ఆగు అని చెప్పి ఆయనతో మాట్లాడేసి ఇట్లా భుజం మీద చేసుకొని తీసుకెళ్లారు. అరే నువ్వే గౌతమ్, నేను ఆల్రెడీ నీలో గౌతమ్ చూసేసా, ఓకే నువ్వు అదేం వరి కాకు. కాదు అంటే ఇన్ని టేక్లు వెళ్తున్నాయి కదా అంటే అప్పుడు చెప్పారు నాకు ఒకటి, అది నేను ఇప్పటికీ లైఫ్లో యూజ్ చేస్తాను. ఈ సైడ్ ఆ ఫస్ట్ టేక్ నేను ఎందుకు చేశానంటే, నాకు సెకండ్ థర్డ్ టేక్ను ఓకే, నేను ఎందుకు అన్ని టేక్స్ చేశానంటే, టు మేక్ షూర్ రాహుల్, హిస్ థాట్స్, హిస్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కంప్లీట్లీ బయటికి వెళ్ళి గౌతమ్ ఒక్కడే మిగలాలి అక్కడ. ఆ కెమెరా ముందు గౌతమ్ ఒక్కడే ఉండాలి. సో ఇది ఒక సీనియర్ ప్రేమతో చేసే ర్యాగింగ్ అనుకో. ఇన్ని టేక్లు తీస్తే యూ విల్ బీ ఫోర్స్ టు ఈవెన్చువల్లీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ గౌతమ్ అండ్ హౌ ఐ సీ గౌతమ్. సో ఇది బయట తీయడానికి, ఈ సిస్టంలో నుంచి అదంతా ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ ప్రాసెస్. అందుకే 25 takes తీసావు, డోంట్ వరీ అన్నారు. అవునా అంతేనా, ఓకే. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇట్ హెల్ప్ మీ, ఇట్ జస్ట్ గేవ్ మీ ఎ పర్స్పెక్టివ్. ఓహో దిస్ ఈస్ హౌ మచ్ ఐ నీడ్ టు ఫర్గెట్ మై థాట్స్, మై ఇన్సెక్యూరిటీస్, ఎవ్రీథింగ్ వెన్ ఐమ్ డూయింగ్ అ షార్ట్ అనేది కెరియర్లో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నా. బికాస్ నో అదర్ డైరెక్టర్ టోల్డ్ మీ దిస్. హీ ఓపెన్ మై మైండ్ అండ్ గేవ్ మీ అ పర్స్పెక్టివ్ దట్ నోబడీ ఎల్స్ ఇన్ మై కెరియర్ హస్ డన్ దిస్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ బికమ్ అ గుడ్ యాక్టర్ ఆర్ నాట్, బట్ for sure I'm a better actor because of that advice he gave me that day. Wow. So that was the reason he said we did a lot of takes. Mari Surya కి దాని వల్ల ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే ఇదే జరిగింది.